హలో అండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇలా బార్డర్ని యాడ్ చేయడం ఎలాగో చూసేద్దాం. ఫ్రంట్ నెక్కి ఫ్రంట్ నెక్కి అయితే ఇలా స్ట్రేట్ బార్డర్ని అయితే మనం యాడ్ చేయొచ్చు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి. చూసేయండి స్టిచ్ చేసే విధానం. ముందుగా నెక్కును అయితే నేను స్టిచ్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇలా బార్డర్ని అయితే తీసుకొని దానిపైనే పెట్టి ఇలా అడ్జస్ట్ చేస్తూ అయితే స్టిచ్చింగ్ వేస్తున్నాను. చూసేయండి, ఇలా చిన్నగా మలుస్తూ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎక్కడ కరువు తిప్పాలో అక్కడ మెల్లిగా కరువు తిప్పుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ మడత పడుతుందా, నెక్స్ట్ అటువైపు క్లాత్ నీట్గా ఉంటుందా లేదా అనేది చూసుకుంటూనే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసేయండి, నీట్గా వచ్చేసింది. షోల్డర్ వైపు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇలా వేసుకొని క్లాత్ని అయితే కట్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి బార్డర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. చూసేయండి, ఇంకోవైపు కూడా ఇలానే స్టిచ్ చేస్తాను. ఎంత నీట్గా వచ్చిందో, ముడతలు రాకుండా వచ్చేసింది కదా అండి. ఇలా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కే ఇలా స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆర్మ్ సైజ్ వరకు రావాలి అనుకుంటే ఒక స్టిచ్ అయితే పడుతుందండి. క్లాత్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే మనం స్టిచ్ చేసిన తర్వాతనే ఈ ప్రిన్సెస్ కట్ నెక్స్ట్ పీస్ని అయితే యాడ్ చేయాలి. ఇంతే అండి. ఇలా చేసినట్టయితే మనకి ఈజీ వేలో అయితే ఈ బార్డర్ని నెక్కి యాడ్ చేసే విధానం అయితే ఈజీ వేలో ఉంటుంది. చాలా నీట్గా వచ్చేసింది. చూసేయండి, బ్లౌజు బ్యాక్ నెక్ కూడా ఇలా స్టిచ్ చేశానండి. ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చాను, చూసారు కదా. ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చాను. బ్యాక్ నెక్ అయితే ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చానండి. బార్డర్ కూడా యాడ్ చేశాను. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చాను. పైపింగ్ అయితే ఇచ్చాను నడుము దగ్గర, బార్డర్ దగ్గర కూడా పైపింగ్ అయితే ఇచ్చాను. చాలా నీట్గా అయితే వచ్చిందండి బ్లౌజు. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసేయండి.